రైతు రుణమాఫీతో కొత్త చరిత్రట. ఏందో ఆ కొత్త చరిత్ర? దీనిపైన క్లుప్తంగా ఒకసారి మీకు గూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఏడాదిలో 21,000 కోట్లతో 25,00,000 మందికి లబ్ధి చేసిరట. దేశంలో సాగు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. పాలమూరు ప్రగతికి కేసీఆర్ కుటుంబం మోకాలడ్డు అంట. మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 20,00,000 ఎకరాలకు నీరిస్తా. 5 ఏళ్లలో ఈ ప్రాంతానికి 1,00,000 కోట్లు తెస్తా. రైతు పండుగ ముగింపు వేదికల్లో సీఎం రేవంత్ రెడ్డి అని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ పాలమూరు ప్రగతికి కేసీఆర్ కుటుంబం మోకాలడ్డు అంటే ఎవరండి? ముఖ్యమంత్రి మాట్లాడతారా ఇట్లా? ఎవరు కేసీఆర్ పాలమూరిని అభివృద్ధి చేయొద్దంటున్నాడా? కేటీఆర్ పాలమూరుని అభివృద్ధి చేయొద్దంటున్నాడా? అసలు పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి మరి చేసిన ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఎళ్ళిపోతే దాన్ని రూపకల్పన తీసుకొచ్చింది. కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చింది ఎవరు? ఎవరి హయాంలో జరిగినాయి? ఆనాడు నువ్వు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుకు నువ్వు టీడీపీలో ఉన్న నీ ప్రభుత్వమే కదా! మరి నువ్వున్నప్పుడు నీ పాలమూరికి సోయి లేదా అప్పుడు? నువ్వు చేసుకోవాలి, తెచ్చుకోవాలి. అప్పుడు సోయి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రినైనా సరే మంచిదే మీరు ముఖ్యమంత్రి అయ్యిర్రు. నీ ప్రాంతానికి నువ్వు డెవలప్‌మెంట్ చేసుకోవాలి. ఎవరు వద్దనరు. కానీ ఎవరు అడ్డుకుంటారండి ప్రాంతం డెవలప్‌మెంట్ చేస్తా అంటే? సరే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటే ప్రజలు ఊకుంటారా? ప్రజలు ఊకుంటారా? వాస్తవంగా నువ్వు అన్న ఆరోపణ నిజమే అయితే మొగాలడ్డు పెడితే లేకపోతే కట్టె పెడితే ఇంకోటి నువ్వు అన్నట్టు ఇంకోటి పెడితే ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళ క్లియర్ కట్‌గా ఏం చేయలేక ప్రతిపక్షాల మీద విరుచుకుపడాలి. మనకు తెలిసిన ముచ్చటనే కదా! మనకు తెలిసిన ముచ్చటనే. ఏ మీటింగ్ పెట్టినా, ఏ సభ పెట్టినా ఖచ్చితంగా కేసీఆర్ నోట్లో ఏసుకోవాల్సిందే. కేటీఆర్‌ని నోట్లో ఏసుకోవాల్సిందే. హరీష్ రావుని నోట్లో ఏసుకోవాల్సిందే. ఇలా బీఆర్ఎస్ నాయకులని బీఆర్ఎస్ నాయకుల పేర్లు తీయకపోతే మన ముఖ్యమంత్రికి పొద్దు గడవని పరిస్థితి వచ్చింది. 20,00,000 ఎకరాలకు నీరిస్తారట. మంచిదే ముఖ్యమంత్రి గారు. మేము మహబూబ్‌నగర్‌ని, పాలమూరు రంగారెడ్డి జిల్లాని డెవలప్‌మెంట్ చేయండి. దాన్ని అన్ని జిల్లాల కంటే సరే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కువ డెవలప్ చేయండి. మీరన్నట్టుగానే ఏది వలసల జిల్లా అన్నారు, ఇంకోటన్నారు, ఇంకోటి అంటా ఉన్నారుగా. వాస్తవానికి రైట్. దాన్ని తీర్చిదిద్దండి. కానీ కేసీఆర్ అడ్డుకుంటున్నాడు, ఇంకోరు అడ్డుకుంటున్నారు అని అనడం కరెక్ట్ కాదు. దీన్ని మీరు కావాల్సుకొని కప్పిపుచ్చే విధంగా మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక రైతు రుణమాఫీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు మన ముఖ్యమంత్రి? ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ దేశంలో ఎక్కడా లేని విధంగా. ఇదొక కొత్త చరిత్రనట. ఇది కొత్త చరిత్రనట. ఆ కొత్త చరిత్ర ఏందో ఒకసారి మనం చూద్దాము. ఏమన్నాడు? రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర. ఏందా కొత్త చరిత్ర అంటే నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎన్నికల ముంగట వీళ్ళు ఏమన్నారండి? ఎన్నికల ముంగట ఏమన్నారు? ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ చేస్తాము అని అన్నారు. ఎంత? 61,000 కోట్లతోని. 61,000 కోట్లతోని రుణమాఫీ చేస్తా. దీంట్లో అన్ని వర్గాలు ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సామాజిక వర్గాలను అన్ని వర్గాల నుంచి కూడా 61,000తోని రుణమాఫీ చేసి తీరుతాము అని అన్నారు. ఆ తర్వాత చర్చలు జరిపిరు. ఆ తర్వాత బడ్జెట్ సరిపోదనుకున్నారు. ఇంకోటి అనుకున్నారో ఏందో తెలియదు కానీ ఆ తర్వాత ఏమన్నారు? 47,000 కోట్లు అన్నారయ్యా. 47,000 కోట్లు అన్నారు. 47,000 కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఇంకో ఫిగర్ తీసుకొచ్చిర్రు రైతులకు సంబంధించి. 47,000 కోట్లు కాదు 31,000 కోట్లు చేస్తామని అన్నారు. దీన్ని ఫైనల్ చేసారు ఫస్ట్. 31,000 కోట్లు చేస్తాము రైతులందరికీ అని చెప్పి మాట్లాడారు. ఆ 31,000 కోట్ల నుంచి మొదటగా 18,000 కోట్లు ఇస్తున్నాము అని అన్నారు. మొదటగా 18,000 కోట్లు ఇస్తున్నాము అని చెప్పారు. ఆ 18,000 కోట్లతో నిన్న 3,000 కోట్లు చేసినట్టున్నారు. మొత్తం ఎంత? 21,000 కోట్లు కదా. ముఖ్యమంత్రి చెప్పినట్టు 21,000 కోట్లతోని ఎంతమంది దాదాపు 25,00,000 మంది రైతులకి లబ్ధి చేకూరిందని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక్కసారి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. 21,000తో చేసినామని అంటున్నారు. మరి 31,000తో చేస్తామని అన్న రుణమాఫీ డబ్బులు ఎటు పోయినాయండి? దాదాపు 10 లక్షలు. దాదాపు 10,000 కోట్లు 10,000 కోట్లు ఎటు పోయింది డబ్బులు? 10,000 కోట్లలో లబ్ధి చేకూరే రైతులు 10 లక్షల పైనే ఉన్నారట. 15 లక్షలు 20 లక్షల వరకు కూడా ఇంకా రైతులకు రుణమాఫీ కాని పరిస్థితి. ఇప్పుడు అంటారా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో కొత్త రికార్డు. అటు సమ్మతమే, ఓకే. ఇంత భారీ ఎత్తు మోతాదులో మాఫీ కావడం కూడా సంతోషకరమే. దీన్ని వ్యతిరేకించట్లేదు. కానీ
ఎందుకు మిగతా వారికి ప్రభుత్వం చేయడానికి సిద్ధం కావట్లేదు? అంటే ఇక్కడ వరకే చేసేసి క్లోజ్ చేస్తారా? ఇక్కడ వరకే రుణమాఫీ చేసేసి అయిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా రాసుకుంటారు కదా! కొత్త చరిత్ర, కొత్త రికార్డు దేశంలో ఎక్కడా లేని విధంగా రైట్ కావచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా. కానీ మీరు చెప్పిన ఫిగర్‌లు మీరు చెప్పినటువంటి ఏవైతే అమౌంట్ ఉందో ఎందుకు తగ్గించుకుంటూ వచ్చిర్రు? ఎందుకు రైతులని తగ్గించుకుంటూ వచ్చిర్రు? అంటే ఈడ ఎందుకు కొంతమంది రైతులకి న్యాయం చేసి, ఇంకో కొంతమంది రైతులకి అన్యాయం చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. చెప్పండి వాళ్ళకి గూడా ఒక భరోసా ఇవ్వండి. మాఫీ కాని రైతులకి ఏదో విధంగా చేస్తామని జెప్పి కూడా. ఇప్పుడు మాఫీ అయిన వాళ్ళకి సంతోషం ఉంటదండి. మాఫీ కాని వాళ్ళ పరిస్థితి ఏంది? నేను అందరి రైతుల దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. ఏదో రేవంత్ రెడ్డి మాఫీ చేస్తే మాకేం కోపం గాదు, మాకేం ఇంకోటి గూడా గాదు. మాకు సంతోషమే. రైతులు బాగుపడితే ఎవరు గాదంటారండి? మరి అలాంటి రైతులని ఇంకా మోసం చేస్తారంటే ఊరుకుందామా? ఊరుకుంటారా? ఇవాళ మీరు చెప్పుకునేటటువంటి ఏవైతే మాటలున్నాయో క్లియర్ కట్‌గా, గొప్పలకు మాత్రమే మీరు చేసిన రుణమాఫీ సగం చేసినటువంటి పరిస్థితి. మొదటగా మీరన్న 67,00,00,000 అని అన్నారు గదా! అన్ని వేల కోట్లు చేయకుండా కేవలం దాంట్లో సగానికి సగం 21,000కే పడిపోవడం. మరి ఇది ఇంకా మిగతా డబ్బు మరి ఎవరి జేబులోకి పోతా ఉంది? ఎందుకు రైతులకి రుణమాఫీ చేయలేకపోయారు? అనే అంశాలు ఖచ్చితంగా ప్రభుత్వం చర్చించుకోవాలి. ఇలా రుణమాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎక్కేటటువంటి పరిస్థితి. మరి వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే.